మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి నల్లపాడు గొర్రెల మండికి అయితే వచ్చేసాను. సో ఇది గుంటూరులో జరుగుతుంది అనమాట. సో రేపు బక్రీద్ కాబట్టి ఇవాళ అసలు గొర్రెల మండిలో రేట్లు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. మరి రేపు పండగ కాబట్టి అసలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ రైతులు అయితే ఉన్నారు, అలాగే కొనుక్కొని వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. వచ్చేసేయండి. ఎంత పడింది బాబాయ్? 2500 పడింది. వస్తుంటారా మీరు ఇక్కడికి? వస్తాం. ఓకే, మండి ఎలా ఉంటది? మండి అంటే మనకి అంత ఐడియా లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నర్సరాపేట నుంచి వచ్చాం. ఎంత ఇప్పుడు దీని వయసు ఎంత? చిన్నపిల్లే కదా ఇది. ఎన్ని ఉంటుంది? నెల పిల్లేనా? ఓకే, ఇంట్లో పెంచుకోవడానికేనా? ఇంట్లోకే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరాపేట నుంచి వచ్చారు. వస్తుంటారు ఇక్కడికి? వారం వస్తాం. ఓకే, ఎలా ఉంటది ఇక్కడ మామూలుగా మండి? బానే ఉంటది. కొనుక్కోవడానికి వస్తారా, అమ్మడానికా? కొనుక్కోవడానికే వస్తుంటారు. రేట్లు బానే ఉంటాయి, రీజనబుల్ గానే ఉంటాయి. ఓకే బాబాయ్. ఎంత పడింది బాబాయ్ ఇది? 2000. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరేంటి? మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చారు ఎందుకు? సంత కోసమా, గొర్రెల మండి కోసమా? గొర్రెల మండి కోసం పోతులు తెచ్చిన అమ్ముకొని పోతున్నాం తీసుకొని. అమ్మారా? ఆల్రెడీ అమ్మారు. ఎంతకు అమ్మారు? ఎంత అయినా కనుక ఎంత వచ్చిన 2,60,000కి అమ్మారు. ఇది ఎంతకు కొన్నారు? 2,000కి కొన్నారు. తీసుకెళ్ళిపోతున్నారా? ఊరేనా? కేనాలు అక్కడ గొర్రెలు ఉన్నాయి, మధ్యవాళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి, సాగుడు గొర్రెలు ఉన్నాయి, అందుకే అటు పోతున్నాయి. వస్తుంటారా ఇక్కడికి నల్లపాడు గొర్రెల మండికి? ఎలా ఉంటాయి బాబాయ్ ఇక్కడ రేట్లు? ఉంటాయి, బానే ఉంటాయి. ఓకే బాబాయ్. ఎంత పడింది మా ఇది? 13,000 పడింది. ఎంత దీని ఏజ్ ఎంత? మరి తెలీదా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మంచికిలిపూడి, దుగ్గిరాల దగ్గర మంచికిలిపూడి నుంచి వచ్చారు. మంచికిలిపూడి నుంచి. ఓకే, ఎలా ఉంటది ఇక్కడ? వస్తుంటారా గొర్రెల మండికి? అప్పుడప్పుడు వస్తుంటారు. రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఓకే, మట్లపూడి అండి. గొర్రెల కోసం వచ్చారు, మండికి వచ్చారు. తీసుకున్నారా మరి? లేదు, రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత చెప్తున్నారు? 25 కేజీలు ఇలాగే 22,000 అలా అడుగుతున్నారు. ఓకే, ఖచ్చితంగా తీసుకోవాలని వచ్చారు. చాలా రేట్లు ఉన్నాయి, ఫుల్ డిమాండ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న మట్లపూడి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. సహజంగా కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, అమ్మేవాళ్ళు సక్రమంగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజే టైం ఉంది కాబట్టి అమ్ముకునే వాళ్ళు కూడా తొందరపడి అమ్ముకుంటే మంచిది. కొనేవాళ్ళు కూడా బాగానే వస్తున్నారు, రేట్లు కూడా సహజంగా ఉన్నాయి. మీరు ఎంత కొన్నారు బాబు? మేము 16,500 కొన్నాము. 16,500 ఒక్కొక్కటి 16,500. ఓకే, 3 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మేము కొలకలూరు నుంచి వచ్చారు. వస్తుంటారా మామూలుగా ఇక్కడికి గొర్రెలు? మేము ఎప్పుడో ఒకసారి వస్తాం. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చాం. 15 సంవత్సరాల ముందు వచ్చారు, తర్వాత వచ్చా. అప్పుడు వచ్చి తీసుకెళ్లే వాళ్ళం. ఇక్కడ రావటం ఎందుకు, ఈ బాటికి లాక్కోవాలంటే కష్టంగా ఉంది. మాకు కూడా వయసు అయిపోతుంది కదా, అదే కుదాలు అయితే లాగలుగుతారు. అందుకని ఇప్పుడు మీరు ఒక్కళ్ళే వచ్చారా? ముగ్గురు వచ్చాం. ముగ్గురు తీసుకుంటాం. ఓకే, ఆటోలో? ఆటో. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇంకోటి ఏమి మేకండి ఇది? బర్బరా అని డిఫరెంట్. ఆగ్రా నుంచి తెచ్చాం. ఓకే, అంటే బిల్డింగ్ కి తెచ్చుకున్నాం. మీరు తీసుకొని వచ్చారా? తెచ్చుకున్నాం మేము. ఓకే, ఎంత పడిందండి? ఇది 40 పడింది. ట్రావెలింగ్ తో 40 పడింది, అక్కడ 30 అయింది. ట్రావెలింగ్ తో 10,000 అలా. ఇక్కడ అమ్మడానికి వచ్చారా? లేదు, మనం నేనే తీసుకున్నా, తెప్పించి బిల్డింగ్ కొని తెచ్చాం. ఓకే, ఎలా ఉంది ఇక్కడ గొర్రెల మండి? ఎలా ఉండిద్దండి? సంవత్సరం ఒకసారి బాగానే ఉంటది. ఏంటంటే రేట్లు ఎక్కువ ఈ సంవత్సరం. ఎంత ఉన్నాయి రేట్లు? 40,000, 30,000, 25,000. చిన్న అంటే 10,000-15,000 అలా. ఇప్పుడు ఈ బ్రీడ్ ఏంటి? బర్బరా బ్రీడ్. సో దీని స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి? దీని ఆ ఊరు నుంచి మిల్క్ బాయ్ అని పెంచుతారు. పాలు ఎక్కువ ఇస్తాయి అంతేనా? అంతే.
ఓకే, డిఫరెంట్ గా ఉంది, కొమ్ములు అవి కూడా వేరుగా ఉన్నాయి. రెండు దాంట్లో ఫేమస్ ఇది. ఆహా. మిల్క్ మిలేజ్ పాలు మాంసం రెండు. ఓకే అండి, థ్యాంక్ యూ. రేట్లు ఇక్కడ రేట్లు మాత్రం బేపచ్చంగా ఉన్నాయి. ఓకే, మీరు ఎంత కొన్నారు? 28,000 కొన్నా ఒకటి. 28,000 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చారు. ఇవాళ రేట్లు ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి నల్లపాడు? వారం వారం వస్తుంటాం. ఇది వరకు ఇంత రేట్లు ఉన్నాయా? లేదు లేదు, ఇవాళ ఎక్కువ ఉన్నాయి. మొన్న వచ్చిన బోట్లుకి మొత్తం పెరిగినాయి. ఓ, బోట్లుకి మొత్తం పెరిగినాయా? కోడి రేటు తగ్గేటప్పటికి వేటకు రేటు పెరిగింది. ఓకే, ఇది ఎంత పడింది అన్నారు? 28,000 పడింది. ఒకటే తీసుకున్నారా? ఇంకా ఇది అవి వచ్చేసి ఒకటి 22,000 పడింది. 22,000 పడింది. 22,000 పడింది. ఓకే, విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చాం. ఓకే అండి. ఎంత పడినాయి అన్న గొర్రెలు ఇవి? 14,000. ఒక్కొక్కటి 14,000. ఎన్ని కొన్నారు మీరు? 3. ఎక్కడి నుంచి వచ్చారన్న? విజయవాడ నుంచి వచ్చారు. ఓకే, రేపు బక్రీద్ స్పెషలా? అంతేనా? వస్తుంటారా మీరు ఇక్కడికి నల్లపాడు గొర్రెల మండి? వస్తుంటారు. ఇది వరకు కూడా ఇలానే ఉన్నాయా రేట్లు? తక్కువగా ఉండేవి, ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చెప్పండి అన్న, రేట్లు ఎలా ఉన్నాయి? 12,500 పడింది ఒక్కొక్కట. ఎన్ని కొన్నారన్న? 3 కొన్నాం. 3 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు. ఓకే, మరి ప్రతిసారి ఇలానే ఉంటాయా లేకపోతే ఇవాళ? లేదండి, ఇవాళ ఒక్కరోజే అలా ఉంది. రేపు పండగ కదా. రేపు పండగ అని. ఓకే, మీరైతే విజయవాడ నుంచి వచ్చారు. ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? లేదు, పండగకే వస్తాం. పండగకి వస్తారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తాం. వచ్చినప్పుడు అయితే హెవీ రేట్లు ఉన్నాయి అనిపిస్తుంది. ఫంక్షన్లకు వస్తాను కానీ అంత రేట్లు ఉండవు. ఈసారి చాలా రేట్లు. ఈసారి పండగనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. 3 కొన్నారా మీరు? 3 కొన్నామండి. ఓకే, ఒక్కొక్కటి 12,500. 12,500. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. 13,000 పడింది. గొర్రెల మండిలో ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు? మామూలుగానే ఉండేవి ఒక రకంగా. వస్తుంటారా మీరు ఇక్కడికి? మేము రైతులు. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మాది ఎర్రగొండపాడు. ఇక్కడ ఎర్రగొండపాడు నుంచి వచ్చారు. ఇదే మొదటిసారా రావడం ఇక్కడికి? రేట్ మరి ఎలా ఉంది? బయట కన్నా ఇక్కడ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? రేటు మామూలుగానే ఉంది. మామూలుగానే. బయట ఎలా ఉందో అలాగానే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. రెండు కలిపి 47,000 పడింది. 47,500 పడింది. 45,000 పడింది. 47,500 పడింది. 47,500 పడింది. రెండు తీసుకున్నారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి. విజయవాడ సనత్ నుంచి వచ్చాం. ఓకే, ఎలా ఉంది మండి ఇవాళ రేట్లు? పర్వాలేదు, ఎప్పుడులానే ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? కొద్దిగా ఎక్కువ ఉంది. కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. వస్తుంటారా మీరు ఇక్కడికి? వస్తుంటాం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ సనత్ నగర్. విజయవాడ సనత్ నగర్ నుంచి వచ్చారు. ఓకే అండి. ఎంత పడి రేట్ అయ్యి? 40,000 పడే 2 పీసెస్. రెండు కలిపి 40,000 పడి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము విజయవాడమ్మా. విజయవాడ నుంచి వచ్చారు. వస్తుంటారా ఇక్కడికి? లేదమ్మా, ఫెస్టివల్ సందర్భంగా వచ్చా. లేకపోతే ప్రొఫెషనల్ ఇదేం కాదు, పండగ ఏదో తీసుకెళ్ళాలని వచ్చాం. మొదటిసారి వచ్చారు. వచ్చాం. ఓకే, ఎక్కువ అనిపిస్తున్నాయా రేట్లు? మామూలుగానే ఉన్నాయా? ఎక్కువ హైయెస్ట్ అంటే ఫెస్టివల్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ చెప్తున్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి 22 కొన్నామండి. అది కొంచెం దూరం. ఇది వచ్చేసి 15. 13 ఒకటి 15 ఒకటి. అవునండి. 2 కొన్నారా? 3? ఇది వేరే, ఇది 24 కొన్నాం. అది 24. ఎలా ఉన్నాయి వాళ్ళ మండి రేట్లు? మామూలుగా లేదు, చాలా హాట్ గా ఉంది. ఎందుకని అంటారు? పండగ కదా, అవసరం కదా, ఎంతైనా పెట్టి కొంటారని చెప్పి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. వస్తుంటారా మీరు ఇక్కడికి? వస్తుంటామండి. ఓకే, ప్రతిసారి కంటే ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయి. పర్లేదు, చెప్పుకోవాలండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ. 15,000 పడింది. ఎంత పడిందండి? 15,000. 15,000 పడింది. ఓకే, వస్తుంటారా మీరు ఇక్కడికి? వారం వారం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరేనా? ఓకే, ప్రతి వారం కంటే ఈ వారం రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? తక్కువగానే ఉన్నాయి, బానే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ సనత్ నగర్ అండి. విజయవాడ సనత్ నగర్ నుంచి వచ్చారు. తీసుకున్నారు, ఎన్ని గొర్రెలు తీసుకున్నారు? మేము మొత్తం 8 తీసుకున్నాం. 8 తీసుకున్నారు. ఎంత పడినాయి సార్ ఒక్కొక్కటి? జత 32. జత 32,000 పడినాయి. ఎంతమంది కలిసి వచ్చారు? మేము 4 వచ్చాం. వస్తుంటారా మామూలుగా ఇక్కడికి? పండక్కే వస్తాం మేము. బక్రీద్ కాదా? ప్రతి సంవత్సరం పండగకి వస్తుంటారు. ఎలా ఉన్నాయి మరి రేట్లు ఇవాళ? రేట్లు కొంచెం పెరిగినట్టు అనిపిస్తున్నాయి ఈసారి. ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కొంచెం. ఓకే, అంతకుముందు వచ్చినప్పుడు అంతకుముందు ఇంత లేవు, బట్ ఈసారి కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఈసారి ఎక్కువ చెప్తున్నారు అనిపిస్తుంది. మీరైతే 8 తీసుకున్నారు. 8 తీసుకున్నాం. పండగ కోసమేనా? పండగే. రేపు కోసేస్తాం. రేపు. ఓకే అండి, థ్యాంక్ యూ.